హే గాయ్స్! సో, మీకు చికెను, మటను, ఫిషు, ష్రింపు ప్రతి వీకెండ్ ఇవే తిని బాగా బోర్ కొడుతుందా? సో, అయితే మీ అందరి కోసం ఈరోజు మన ఊర్లలో కూడా ఎంతో రేర్‌గా దొరికే కంజుపిట్ట అదేనండి క్వెయిల్ బర్డ్ అంటాం కదా! అది నాకిక్కడ అమెరికాలోనే మనకు ఒక మార్కెట్‌లో దొరికేసింది మీట్ స్టోర్‌లో. మీకెవరికైనా ఆ స్టోర్ ఏంటి అంటే కామెంట్ చేయండి నేను చెప్తాను. సో, ఈరోజు ఆ కంజు పిట్టలతో పక్కా విలేజ్ స్టైల్‌లో ముద్దకి నోరూరిపోయేలాగా ఘాటైన మంచి స్పైసీ ఫ్లేవర్‌తో ఎలా ఫ్రై చేసుకుంటామో చూపించబోతున్నాను. సో, మనం ఇక్కడుండి కూడా అదేనండి అమెరికాలో ఉండి కూడా మన ఊరి రుచుల్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా ఉండడానికి అప్పుడప్పుడు మన ఛానల్‌లో ఇలాంటివి కూడా చూపిస్తాననమాట. సో, మొత్తానికి ఇంకా రెసిపీ విషయానికొచ్చేస్తే మనకి అమెరికాలో ఉండడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇవి నీట్‌గా క్లీన్ చేసినవే దొరికేస్తున్నాయండి. సో, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చూసారా ఇలా ఉంటుందనమాట బర్డ్. ఒక 6, 7 పీసెస్ వచ్చాయి నాకు. కానీ ఏంటంటే, మనం ఎలాంటి వాసన రాకుండా లేకపోతే మేబీ ఇవి కొద్దిగన్నా ఫ్రోజన్ అయ్యి ఉంటాయి కదా! సో, అవన్నీ పోవడానికి నీట్‌గా కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మీరు కంజు పిట్టని నీట్‌గా బర్డ్‌ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది ఒక ప్రాసెస్. నేను ఈరోజైతే నీట్‌గా ముక్కల్లాగా అంటే ఒక్క పిట్టని 2, 3 పీసెస్ చేసుకొని మంచిగా మసాలాలన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకుంటున్నాననమాట. సో, ఇప్పుడు ఫస్ట్ ఏం జేస్తారంటే, ఇలా వెడల్పాటి పాన్ కింద బేస్ కొద్దిగా మందంగా ఉండేలా తీసుకోండి. ఎందుకంటే ఫ్రై కదా! ఎక్కువ సేపు వేగాలి కాబట్టి మాడకుండా. దీనిలో ముందుగా ఇట్లా ఆయిలేసేసుకొని, కావాలంటే మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు. నేనైతే బాగా డ్రై ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఆనియన్స్ కూడా వేయట్లేదు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఇవున్నాయి కదా! కంజు పిట్టలు అవి వేసేసి నీట్‌గా మూత పెట్టేసి పైకి కిందకి తిప్పుకుంటూ కలపాలనమాట. ఇది నథింగ్ బట్ మన చికెనేనండి. ఇంకా చాలా తొందరగా గూడా ఉడికిపోతుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేసిన వాళ్ళైతే తెలుస్తది. ఫ్లెష్ కొద్దిగా తక్కువుండి, కొద్దిగా బోన్స్ ఎక్కువుంటాయన్నమాట. సో, ఇలా మూత పెట్టుకొని ఉడికించుకునేటప్పుడే మీకు మంచిగా నీళ్లు ఊరుతూ ఉంటాయి. సో, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఉడకపెట్టుకుంటే ఇంకా మిగతా ఏదన్నా ఉన్నా పోతుందనమాట. చూసారా? ఇలా నీళ్ళంతా పోయిందాకా ఉడకపెట్టేసుకొని, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మన ఇంట్లోవి ఫ్రెష్‌వి అయితే చాలా టేస్టొస్తది ఈ ఫ్రై. సో, మీకింకా పచ్చిమిర్చి ఫ్లేవర్ ఇష్టమైతే కూడా మంచిగా స్లిట్స్ చేసి ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ, వేపుకుంటూ ఉండాలనమాట. చూసారా? అల్లం వెల్లుల్లి కూడా బాగా పట్టేసింది. ఇప్పుడు కంప్లీట్ వాటర్ అంతా ఎళ్ళిపోతూ ఉంటది. ఈ టైంలో టీ స్పూన్ క్యుమిన్ పౌడర్ అదే జీలకర్ర పొడి, 1-1.5 వరకు ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా పైకి కిందకి కలుపుకొని మూత పెట్టేయాలనమాట. ఇప్పటికి ఆల్మోస్ట్ మనకి 80% ముక్క మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కర ఉప్పు కూడా చూసుకోండి. ఇంకా లాస్ట్‌లో మీకు ఇంట్లో చేసుకున్న దీనికి ముందు కారం అండి. మనం ఇంట్లోనే ఉంటుంది కదా! పచ్చి కారం అంటారు కొంతమంది. మేమైతే కారప్పొడి అంటాము. కారం వేసేసుకొని మీ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టుగా మంచిగా కలిపేసుకోండి. కారం వేసిన తర్వాత ఏ డ్రై ఫ్రై కూడా ఎక్కువ సేపు స్టవ్ మీద ఉండకూడదు. కారం మాడిందంటే ఆ ఫ్లేవర్ బావుండదు. సో, మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్‌కి, మీడియంకి మధ్యలో పెట్టుకోండి. చివర్లో మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అదే పట్టా, లవంగా ఈ బిర్యానీవి ఏవైనా ఇలాచి కూడా వేసుకోండి. గరం మసాలాలో చాలా మంచి ఫ్లేవర్ ఒస్తాయి. ఇవన్నీ యాడ్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేసేసుకుంటే చూసారా? కలర్ చూసారు అసలు ఎంత బావుందో. మంచిగా ఇలా రెడ్డిష్‌గా ఉండే డ్రై కంజు ఫ్రై రెడీ అయిపోతుందనమాట. మీరు పప్పుచారులోకి సైడ్ డిష్‌గా తినొచ్చు. లేదంటే ఫ్రైని అలాగే స్నాక్‌గా కూడా తినేస్తామసలు. చాలా బావుంటది. మీకు ఎగటు ఉండదనమాట. చికెన్ ఫ్రై తిన్న రుచిలోనే ఉంటుంది. అస్సలు కనుక్కోలేము. చాలా అంటే చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందనమాట. సో, ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారి ఈ పద్ధతిలో చాలా ఈజీ అండి. పెద్దగా కొత్తగా మనకి ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. సో, ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ కంజుపిట్ట నంచుకొని తింటే అబ్బా! అసలు నాటుకోడి ఫ్రైయా అన్నట్టు ఉంటుంది. అది కూడా దిగదడిపే అని చెప్పొచ్చు దీని ముందు. సో, తప్పకుండా ఇవన్నీ ఇదే పద్ధతిలో ట్రై చేసి
నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బై బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.